హలో అండి. అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నా ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకు నా డే రొటీన్‌ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందనేది మాత్రం చిన్న కామెంట్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రోజైతే మేము నసరాపేట వెళ్ళడానికని రెడీ అవుతున్నాము. మా పాప లేచిన దగ్గర నుంచి అసలు ఆడుకునే పనిలోనే ఉంది. అన్నం కూడా తినలేదు. ఇంకా తను ఆడుకునే టైంలోనే ఒక 2, 3 ముద్దలైతే నోట్లో కుక్కేసాను. అంటే పైన ఏమైనా తినేది గానీ అన్నం తినడానికి మాత్రం త్వరగా ఇంట్రెస్ట్ చూపదనమాట. నసరాపేట ఎందుకు వెళ్తామంటే మా వారు చిన్న పని మీద వెళ్తున్నారనమాట. ఆయన వెనకాల మేము కూడా పడి వెళ్తున్నాము. లేచిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉండి ఉండి నాకైతే బాగా విసుగొస్తుంది. అప్పుడప్పుడైనా బయట ప్రపంచం చూసొస్తే కొంచెం మైండ్ రిలాక్స్ గా ఉండిద్ది కదా అని పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. అయితే ఇల్లు, పిల్లలు, ఇంట్లో పని వీటితోనే సరిపోతుంది. ఇంక ఇదే నా ప్రపంచం అనమాట. ఎప్పుడైనా మా పిల్లలకి హెల్త్ బాగోలేనప్పుడు మాత్రం ఇంకా ఊళ్ళోకి తీసుకెళ్ళడానికి ఇంక వెళ్తాం కదా, అప్పుడు మాత్రమే ఇంకా ఊరు దాటి వెళ్తాం. నాకైతే ఎక్కువ ప్రయాణాలు కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ ప్రయాణం చేసిన హెడేక్ వచ్చేసిద్ది అనమాట. మరి అప్పుడప్పుడు కూడా ఊరు దాటకపోతే బాగోదు కదా. అందుకని ఈ రోజు మా వారు ఇంకా నసరాపేట వెళ్తుంటే వెనకాల బండి మీద కూర్చోవడమే కదా, ఏముందులేని మేము కూడా బయలుదేరామన్నమాట. పాపం మా పిల్లలు కూడా ఇంకా నాతో పాటు ఇంటి దగ్గరే ఉంటారు. అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాయనమ్మ వాళ్ళ ఊరు ఒకే ఊరు కదా, అందుకని వాళ్ళు ఇంకా ప్రయాణాలు కూడా చేయడం వాళ్ళు కూడా అలవాట్లేదు. అప్పుడప్పుడు మాత్రం మా వారు ఇక నకరికలు వెళ్ళినప్పుడు తనతో పాటు ఇంకా తీసుకెళ్తారు మా పెద్దమ్మాయి. మా చిన్నమ్మాయికి అంతే అంత ఊహ రాలేదు కాబట్టి తను ఓకే. నేనైతే ఇంట్లో కొంచెం ఖాళీగా ఉన్నానంటే ఏమైనా వీడియోలు ఎడిటింగ్ లాంటివి ఉంటే చేసుకుంటాను. లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాను అనమాట. అంతే తప్ప వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం లాంటివి చేయను. అయినా నాకు ఇంటి దగ్గర గానీ ఊర్లో గానీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. అంటే నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు అనమాట. అందరు చిన్నవాళ్ళు ఉంటారు, లేదంటే పెద్దవాళ్ళే ఉన్నారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా లేరు అనమాట. నేను ఒక్కదాన్ని నా బ్యాచ్. మామూలుగా విలేజెస్ లో గుంపులు గుంపులుగా కూర్చొని ముచ్చట్లాడుకుంటా ఉంటారు కదా, నాకేం అసలు నచ్చదనమాట అలా మాట్లాడుకోవడం. అందులో ఏముంటుంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమేగా. అందుకని నేను ఇంకెవరితో ముచ్చట్లాడడం గానీ ఇంకా కూర్చోవడం లాంటివి బయట చేయను. నా పని ఏంటో నేనే పిచ్చిదానిలాగా చేసుకుంటా ఉంటాను, పిల్లల్ని చూసుకుంటా ఉంటాను. ఇంకా బోర్ కొడుతుంది అనుకుంటే మాత్రం కాసేపు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో కాసేపు మాట్లాడి వస్తానన్నమాట. ఈ రోజు అయితే నసరాపేట వెళ్తున్నాం కదా, ఒకేసారి బిర్యానీ కూడా అట్టే తినేసి వద్దామని అనుకున్నాను. అంటే మా వారికి చెప్పలేదన్నమాట. మామూలుగా నేనే మనసులో అనుకున్నాను నసరాపేట వెళ్ళిన తర్వాత చెప్పొచ్చులే అని. రోజు ఉదయం సాయంత్రం వండి వండి విసుగొస్తది కదా, అప్పుడప్పుడైనా బయట తింటే బాగుండు అనిపిస్తది. కానీ మా వారు ఎప్పుడు కూడా బయటికి తీసుకువెళ్లరు. తీసుకెళ్ళినా కూడా బయట బిర్యానీ, ఈ పలావ్ లాంటివి అయితే అసలు తినిపించరు. కావాలంటే ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చి పెడతాను, వండి పెడితే మనం అందరం కూడా హ్యాపీగా హెల్దీగా తినొచ్చు కదా అంటారనమాట. ఎప్పుడైనా కనీసం నెలలో ఒక్కసారైనా ఇంట్లో వంట చేయడం మానేసి బయట తినేసి వస్తే ఎంత బాగుంటుందో కదా. కానీ మా వారు బయట ఫుడ్ తినరు, మమ్మల్ని కూడా బయట ఫుడ్ అస్సలు తిననీయరు అనమాట. మెయిన్ గా ఆయిల్ ఫుడ్ మాత్రం అస్సలు ఇంట్లో తీసుకురారు. ఎప్పుడైనా మా వారు నకరికలు వెళ్తున్నప్పుడు పిల్లలు మాత్రం పునుగులు, బోండాలు, గారెలు లాంటివి కట్టించుకురా డాడీ అంటారు. కానీ మా వారు అస్సలు తీసుకురారనమాట. వాటి బదులుకి ఏమైనా ఫ్రూట్స్ తీసుకొస్తారు. అదేమనంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుంది అనే డైలాగ్ మాత్రం బాగా వాడతారు. ఎప్పుడైనా మాకు తినాలనిపిస్తే మాత్రం ఇంట్లో చేసుకోవడమే. అప్పటికి మేము బయలుదేరాలి అనుకునేసరికి 3 అయిందనమాట. ఒకేసారి ఇంటి ముందు ఊడ్చేసి కూడా వెళ్దామని ఇంకా హడాహుడిగా ఊడ్చేస్తున్నాను. ఊడ్చిన అసలు ఊడ్చినట్టే ఉండదు. అయినా కూడా ఇంకా పైన ఊడ్చేస్తున్నాను అనమాట. మళ్ళీ మేము నైట్ లేట్ అయిద్ది, అంటే లేట్ గా వెళ్తున్నాం కదా, వచ్చేసరికి లేట్ అయిద్దేమో అన్నట్టుగా మళ్ళీ ఇంటి ముందు చల్లచెదరుగా బాగోదు కదా అని ఇంకా ఊడుస్తున్నాను అనమాట. నేను ఊడ్చి పిల్లల్ని రెడీ చేయాలి, నేను కూడా రెడీ అవ్వాలి. మా పెద్దమ్మాయి అద్విత మాత్రం ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే చాలు అసలు ఏ పని చేయకూడదు, ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. నేను ఇంకా అంట్లతో మీ ఊడుస్తుంటే ఊడుస్తానే ఉంటావా, పని చేస్తానే ఉంటావా, ఇంకెప్పుడు వెళ్ళాలి అని అడుగుతుంది అనమాట. ఎక్కడికైనా ప్రయాణాలు చేయడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. పాపం వాళ్ళు కూడా లేచిన దగ్గర నుంచి ఇంటి ముఖమే చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు అనుకుంటా. ఊళ్ళోకి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా లిస్ట్ మొత్తం చెప్పింది అనమాట. ఏమేం కొనిపియాలి, ఏమేం తినిపియాలి, కొనిపించినా కొనిపించకపోయినా ఆ టయానికి సరే అనేయాలి, లేదంటే కింద పడి ఏడుస్తా ఉండే, లేదంటే ఇంకా నాతో అలిగిద్ది, ఇంకా నీతో పలకనులే అమ్మా అని ఇంకా దూరంగా వెళ్ళిపోయింది. ఇంకేమితో ఇదంతా గోల ఎందుకులే అని ఇంకా ఆ టయానికి మాత్రం సరే అనేస్తాను. పిల్లలిద్దరికి కూడా ఇంకా స్నానాలు చేపించేసాను అనమాట. వేడి నీళ్ళేం పెట్టలేదు, మామూలుగా ఎండ ఎక్కువగా ఉంది కదా, డ్రమ్ములో నీళ్లే కొంచెం గోరువెచ్చగా ఉంటే ఇంకా అవే నీళ్లు పోసేసాను. ఉదయమే మా అమ్మాయికి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు చేయించాను. మా చిన్నమ్మాయినైతే ఇంకా స్నానం చేపించే పడుకోబెట్టాను. కానీ ఇంకా 3ంటికి లేచేసరికి ఇంక వాళ్ళ అన్నాలు తిని అటు ఇటు ఆడుకునేసరికి మళ్ళీ చెమట అయిపోయారనమాట. ఇంకెలాగో ప్రయాణం కడుతున్నాం కదా, ఫ్రీగా ఫ్రెష్ గా ఉండిద్దులని మళ్ళీ స్నానం చేపించాను. వీళ్ళ బట్టలు చిన్న చిన్న బట్టలు ఉతకలేక నేను చావాలి. ఇంకా మా అమ్మాయికి ఏమో ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్ తో చెడేసాను కదా, ఇంకా రిబ్బన్లతోని వెళ్తే బాగోదని మామూలుగా 2 జడలు అయితే వేసాను మడత పెట్టి. అసలు వద్దు అలాగే ఉంచు, రిబ్బన్లతోనే బాగుంటుంది అన్నది. కానీ ఇంకా రిబ్బన్లతోని ఊళ్ళోకి వెళ్తే బాగోదు కదా, ఎప్పుడు వెళ్తామా అసలు వెళ్తామా లేదా అన్నట్టుగా ఫేస్ పెట్టింది. ఏంటి ఇంత లేట్ చేస్తుంది అన్నట్టుగా చూస్తుంది అనమాట. ఎక్కడికైనా ఇంకా ప్రయాణం
చేసి వెళ్ళాలి అంటే నేను రెడీ అవ్వాలి, ఇద్దరు ఆడపిల్లల్ని కూడా రెడీ చేయాలి. అబ్బాయిలు ఏముంది, ఒక ప్యాంట్ షర్ట్ వేసేస్తే సరిపోయింది, అలా కూడా దువ్వకపోయినా పర్వాలేదు. కానీ అమ్మాయిలకు మాత్రం అలా కాదుగా, వాళ్ళకి డ్రెస్సులు, పౌడర్లు, బొట్లు, జల్లు వీటితోనే సరిపోయింది. ఇక మా వారేమో ఈ రోజుకి అయిద్దా మీరు రెడీ అవ్వడం అని మాట్లాడుతున్నారు అనమాట. ఆయనదేముంది, ఒక ప్యాంట్ షర్ట్ వేస్తే సరిపోయింది. నేను రెడీ అవ్వాలి, ఫస్ట్ మెయిన్ గా ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలి. చిన్న పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా కష్టం. మా అమ్మాయికి అయితే 2 జడలు కూడా మడతేసి పెట్టేశాను అనమాట, లబ్బర్. పాపం మా అమ్మాయిది కూడా నాలాగే పల్చటి జడ, అంటే పొడుగుంటది గానీ సన్నగా ఉంటది అనమాట. సన్నగా ఉండి ఎంత పొడుగున్న ఏం ప్రయోజనం. చాలే, ఇంకా చేసేదేం లేదు, ఉన్న దాంట్లో తృప్తి పడ్డమే. దాని గురించి ఆలోచించి ఉన్నది కూడా పోగొట్టుకుంటే అసలుకే గుండె అయింది. ఒకప్పుడైతే నేను అసలు జుట్టు పెరగనిచ్చేదాన్ని కాదు, హాఫ్ వరకు కట్ చేసుకునేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాత్రం ఇంకా కట్ చేయడం మానేశాను కాబట్టి కొద్ది గొప్ప ఎంత ఉంది, లేదంటే పిల్లకే ఉండేది నాకు. ఇక నేను రెడీ అయ్యేలోపు మా పిల్లలకి పౌడర్లు, బొట్లు ఇంకా మా వారికి ఇచ్చేసాను రెడీ చేయమని. ఏం పూసారేమో సరిగా, అసలు ఫేస్ మీద పౌడరే లేదు పిల్లలు. నేనైతే పిల్లలకి ఎక్కువ పౌడర్ యూజ్ చేస్తాను అనమాట. ఇంకా మేమైతే సడన్ గా ఇంకా ప్లాన్ చేసుకున్నాం కదా, పూలు అయితే కోసుకోలేదు. అనుకోని ఉంటే మాత్రం ఖచ్చితంగా పూలు కోసి పిల్లలకు, మా అమ్మాయికి కూడా పెట్టేదాన్ని, నేను కూడా కొన్ని పెట్టుకునేది. అనుకోని ప్రయాణం కదా, అందుకే కొన్ని ఫ్లవర్స్ అయితే కోసి పినిస్ లో గుచ్చుకుంటున్నాను. అసలే మనది సన్న జడ, ఇంకా ఫ్లవర్స్ కూడా లేకపోతే బాగోదు కదా, బోసిగా కనిపించింది, సన్న పిలకలా కనిపించింది. ఫ్లవర్స్ ఉంటే కొంచెం బరువుగా ఉండి కొంచెం ఫ్లవర్స్ తో అయినా కవర్ అయింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఎంత పని ఉంటదో. పిల్లల్ని రెడీ చేసే దగ్గర నుంచి ఇంటికి తాళం వేసేదాకా అన్ని పనులు చేస్తానే ఉండాలి. మా ఆయన మాత్రం ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇంకా రెడీ అయ్యి నుంచొని ఉంటాడు అనమాట. ఇక ఎంతసేపు రెడీ అవుతారు అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళ పని హాయిగా ఉంది కదా. వచ్చేసరికి ఇంకా నైట్ అయింది కాబట్టి బయట లైట్లు కూడా వేసేసాను. అంటే మాకు నగరకల్ నుంచి దాదాపుగా ఒక 40 మినిట్స్ పట్టిద్ది వెళ్ళాలండి. నగరకల్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఏమి ఉంటది అనుకుంటాను. బస్ లో అయితే 35 నుంచి 40 మినిట్స్ పట్టింది. అదే బండి మీద అయితే నసరాపేట మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళొచ్చు. ఇంట్లో కొన్ని సరుకులు లేవన్నమాట, అవి కూడా ఇంక వస్తూ తీసుకోవచ్చులే అని కర్రల సంచి కూడా తీసుకువెళ్తున్నాను. మా పిల్లలిద్దరికి బైక్ మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇద్దరు మంచిగా కోతి పిల్లలాగా కూర్చుంటారు. స్టార్టింగ్ కొంచెం సేపు బాగానే కూర్చుంటారు గానీ ఇక మధ్యలో జర్నీలో మాత్రం ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు అనమాట. మా ఊరు నుంచి నకరకల్ వెళ్లే రూట్ లో ఇంకా ఈ కాలువ అనమాట, అంటే మా ఊరికి ఆనుకొనే ఉండిద్ది, సాగర్ కుడి కాలువ ఇది. ఇక మేము బైక్ మీద వస్తున్నంతసేపు మా అమ్మాయి ఏమో కేక్ కొనిపి, ఐస్ క్రీమ్ కొనిపి, చాక్లెట్ కొనిపి అని ఒకటే పాగా ఆమె బాధ చూడలేక ఇంకా ఫస్ట్ మా వారైతే ఇంకా బేకరీకే తీసుకొచ్చారు. ఈ బేకరీ అయితే పల్నాడు బస్ స్టాండ్ లో ఉంటుంది. ఐస్ క్రీమ్ బాక్స్ చూసేసరికి ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మా పెద్దమ్మాయి మాత్రం ఇంకా కుల్ఫీ సెలెక్ట్ చేసుకుంది. మా చిన్నమ్మాయి అయితే ఇంకా తనకి వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కొనిచ్చాను. ఎప్పుడైనా బయటికి తీసుకెళ్లి ఏమైనా కొనిపించి తినిపించేటప్పుడు మాత్రం ఎవరైనా చూసి అయ్యో ఈ పిల్లలకి అసలు ఏం కొనిపించలేదు అనుకుంటారేమో. వాళ్ళు చేసే పని అలా ఉంటదన్నమాట. అసలు ఎప్పుడు తిననట్టుగా, ఎప్పుడు కొనిపించినట్టుగా అలా చేస్తా ఉంటారు. ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలందరూ అలాగే అనుకోండి. ఇంకా నేను మాత్రం ఒక కూల్ కేక్ తీసుకున్నాను కానీ నేను కొంచెమే తిన్నాను. మా చిన్నమ్మాయి మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా నీట్ గా తినేసింది. ఇంకా మా పెద్దమ్మాయి మాత్రం ఐస్ క్రీమ్ తింది, మా చిన్నమ్మాయి ఐస్ క్రీమ్ కూడా తినేసింది, మళ్ళీ ఎగ్ పఫ్ తింది, నా కూల్ కేక్ కూడా తిన్నది. లేక మా డాడీ ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాడు కదా, ఇంకా కావాల్సినన్ని తినేద్దాం అన్నట్టుగా వరుస పెట్టి తినేస్తుంది. ఇంకా మా చిన్నమ్మాయి మాత్రం తింటం అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్స్ తో నీట్ గా ముఖం తుడిచేసుకుంటుంది. ఇంకా నసరాపేటలో మా వారు తనకున్న పని చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం జామకాయలు తీసుకున్నారు. ఇదైతే బ్రిడ్జి కింద ఉంటదన్నమాట. అక్కడ కొంచెం రేట్ తక్కువే ఉంటది, అంటే చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా, కొంచెం రేట్ తక్కువే ఉంటది. ఎప్పుడైనా నసరాపేట వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ నుంచి తీసుకొస్తారు. ఇంకా జామకాయలు, సపోటాలు తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. ఇంకా బేకరీలో నేనైతే కొంచెమే కూల్ కేక్ తిన్నాను. నాకు స్టమక్ అంతా ఫుల్ అయిపోయినట్టుగా అప్సెట్ గా ఉంటేనే ఇంకా బిర్యానీ లాంటివి కూడా ఏం తినలేదు. నగరకల్ వచ్చేసిన తర్వాత కూరగాయలు అయితే ఇంట్లో లేవు, కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా వచ్చి రాగానే అన్నం కడిగి పెట్టేశాను. మా అమ్మ ఏమో కాకరకాయ కూరను పండుమిరగాయల పచ్చడి అయితే తీసుకొచ్చింది. అంటే వచ్చేసరికి 8 అయింది అనమాట. ఇంకెప్పుడు వండుతారులే అన్నట్టుగా ఇంకా కొంచెం కూర అయితే వేసుకొచ్చింది. మా పిల్లలైతే కవర్ ఇంకా రావట్లేదని దాన్ని సగం చించేసి కొన్ని సపోటాలు కూడా తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తినేశారు. కొన్ని కొరికి మళ్ళీ అందులోనే పెట్టేశారు. ఇంకా మేము తిని పడుకునేసరికి 9:30 అయిందనమాట. తినే ఉంటే మాత్రం మా పిల్లలు అవగొట్టేదాకా తింటానే ఉంటారు. నసరాపేట అయితే మేము గంటలో వెళ్ళి రావచ్చు, కానీ నాకైతే జర్నీ అలవాట్లేదు కదా, ఇంకా హెడేక్ వచ్చేసినట్టుగా అయిపోయింది. ఇంకా లాస్ట్ కు మాత్రం హాయిగా ఇంట్లో ఉండి వండుకొని తిని పడుకోక ఈ అనవసరం ప్రయాణాలు అవసరమా అనిపించింది. ఇంక ఈ రోజు మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అయితే నా డే మొత్తం ఇలా గడిచింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా?